బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని సూక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక వీరిలో 6 మహిళలు. మరణించిన వారిలో మావోయిస్ట్ కీలక నాయకుడు కుంట ఏరియా కమిటీ కార్యదర్శి సచిన్ మంగడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సూక్మా జిల్లాలోని కిస్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న డిఆర్జీ బృందాలు పెద్ద ఎత్తున ప్రాంతానికి ఆపరేషన్ కోసం వెళ్లారు. ఇక భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య బికార ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి. అందులో 5 మహిళా మావోయిస్టులున్నారు. AK-47 ఇన్సాసు SLRలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే బీజాపూర్ జిల్లా బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్పల్లి, ముర్కీపార్ అడవుల్లో తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. వారిని పామేడి ఏరియా కమిటీ సభ్యులు హూంగా మడకం ఎలియాసు, పంచుగా పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యురాలు ఐతి ముచాకి ఎలియాసు జోగిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి డీటెయిల్స్, ఏం జరిగింది అసలు? థ్యాంక్ యూ విజయ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ పరిధిలో సుక్మా, బీజాపూర్ జిల్లాల పరిధిలోని ఉన్నటువంటి దండకారణ్యంలో జరిగినటువంటి నిన్న ఎన్కౌంటర్ లో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. వీరిలో 6 మహిళలు కూడా ఉన్నారు. ఈ యొక్క కీలక నాయకుడు అయినటువంటి కుంట ఏరియా కమిటీ కార్యదర్శి సచిన్ మంగడు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ యొక్క సుక్మా జిల్లాలోని కిస్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ యొక్క డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు బృందాలు పెద్ద ఎత్తున ఆ అటవీ ప్రాంతాన్ని వెల్లడిపడుతుండగా ఎదురుకాల్పులు రావడంతో వీళ్ళు ఈ బృందాలు కూడా ఎదురుకాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో 14 మంది చనిపోయినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.